Welcome to NR Maths channel. Now repeated questions in circle, JEE and MSET. First question, consider the circle x square plus y square minus 4x minus 2y plus c is equal to 0 whose center is a 2, 1. Now it is the center 2, 1 and it is center is the 2, 1. If the point P 10, 7 is such that the line segment PA అంటే 10, 7 is the బయట సైడ్ సర్కిల్కు బయట సైడ్ ఉన్నటువంటి ఒక పాయింట్ PA మీట్స్ ద సర్కిల్ ఇన్ Q అంటే ఈ PA లైన్ సెగ్మెంట్ ఎక్కడ మీట్ చేస్తుందట సర్కిల్ Q వద్ద ఇట్ ఈస్ ద PQ ఈజ్ ఈక్వల్ టు 5. దెన్ ఫైండ్ ద C అంటే దిస్ వన్ నాట్ సెంటర్, C అంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, now it is the circle. It is the center of the circle is given A 2, 1. P 10, 7 is the outside of the point of circle 10, 7. Now it is the given PA meets the circle in Q అన్నాడు అంటే PA meets the circle. ఇట్లా సర్కిల్ మీట్ చేస్తున్నాం. ఎక్కడ మీట్ చేస్తున్నాడు సర్కిల్ ఎక్కడ Q వద్ద మీట్ చేస్తున్నాడు PA. ఓకే, PQ is equal to how much there? PQ is equal to here given. PQ is equal to is the given 5. And PQ is equal to 5. Find out the PA answer. Now PA answer. And the distance between of 2 points. And PA is equal to how's 2 minus 10 whole square x1 minus x2 whole square plus y1 minus y2 and 1 minus 7 whole square. Now PA is equal to 2 minus 10 whole square answer is the minus 8 whole square. Minus 8 whole square answer is the 64 under root 64. 1 minus 7 whole square under minus 6 whole square. It is answer is 36 plus 36. Now it is answer is 100 and that means PA is equal to 10. Now PA is equal to how much there? Year to year 10 and up to PA is equal to 10. PA is equal to 10. PA ఏమని రాయొచ్చు మనకు PA is equal to PQ plus AQ అని రాయొచ్చు కదా. PA అంటే PQ plus AQ is equal to ఎంత అని తెలుసు 10 అని చెప్పిండు. We know that PQ answer is the 5 plus AQ is equal to how much there 10. Now AQ is equal to 10 minus 5 అంటే వస్తుంది 5. AQ is equal to వస్తుంది మనకు 5. AQ is the radius of the circle అవుతుంది చూడండి ఇక్కడ అంటే AQ అని ఏమవుతుంది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏవస్తుంది 5. సరే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం అంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు AQ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్టు 5 అన్నట్టు. సరే ఇప్పుడు మనం ఫార్ములా తెలుసు, రేడియస్ ఫార్ములా ఏమని తెలుసు అండర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ అంటే minus 2 whole square అయితే 4 ప్లస్ F స్క్వేర్ -1 ప్లస్ 1 అవుతుంది అక్కడ ప్లస్ 1. ఓకే, మైనస్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 5 minus C is equal to 25. Now 5 minus 25 is equal to C అంటే minus 20 is equal to C. C is equal to minus 20 అంటే ఎన్నో ఆన్సర్ వస్తుంది D ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ద పాయింట్ డయామెట్రికల్లీ అపోజిట్ టు ద పాయింట్ P1, 0 ఆన్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్నాడు. సరే ఇప్పుడు ఏమొస్తుంది దీనికి డయామెట్రికల్లీ అపోజిట్ సైడ్ ఉన్నటువంటి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. డయామెట్రికల్ అంటే మీనింగ్ ఏమవుతుంది ఇప్పుడు డయామీటర్కు ఎండ్ ఆఫ్ ద పాయింట్ అన్నట్టు ఒకటి, ఇంకొక పాయింట్ మనం అటు సైడ్ ఉన్నటువంటి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఏ విధంగా ఉన్నదో సర్కిల్ చూద్దాం. ఇట్ ఈస్ ద సర్కిల్ అనుకుందాం. ఇట్ ఈస్ ద డయామెట్రికల్లీ వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వన్ పాయింట్ 1, 0. నెక్స్ట్ ఇంకొకటి మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుందాం Q అనుకోండి. ఇట్ ఈస్ ద x, y అనుకుందాం. ఇప్పుడు డయామెట్రికల్ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. దీని సెంటర్ ఏమవుతుంది C అవుతుంది. సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ ఏమవుతుంది మనకు -G, -F అని తెలుసు. G ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ x కోఎఫిషియంట్ హాఫ్ అంటే 1 అవుతుంది అంటే -G అంటే -1. F అంటే ఏమొస్తుంది y కోఎఫిషియంట్ హాఫ్ 2 -F రాయాలి అంటే -2. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది x, yని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు PQ మిడ్ పాయింట్ ఏమొస్తుంది C అవుతుంది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది C. మిడ్ పాయింట్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు C కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మిడ్ పాయింట్ ఆఫ్ అంటే x ప్లస్ 1/2
x plus 1 by 2 y plus 0 by 2 is equal to c. c అంటే -1 -2. సో ఇప్పుడు ఏమొస్తుంది x plus 1 is equal to 2ను మైనస్తో కంపేర్ చేస్తే కాబట్టి -2 y by y is equal to y plus 0 అంటే y 2 into -2 ఎంత -4 అంటే x is equal to 1 అంటే వెళ్తే -3 y is equal to -4 అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు అనదర్ పాయింట్ ఏమొస్తుంది -3 -4 ఇట్ ఈస్ ద బి ఆన్సర్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అపోజిట్ టు ద పాయింట్ దీనికి అపోజిట్ ఉన్నటువంటి పాయింట్ q x, y ఏమొస్తుంది -3 -4. నెక్స్ట్ క్వశ్చన్ ది సెంటర్ and the radius of the circle with the segment of the line x plus y is equal to 1 cut off by the coordinate axis. ఈ లైన్ ఏం చేస్తుంది కోఆర్డినేట్ యాక్సిస్ని కట్ చేస్తుంది అని చెప్పాడు. ఈ విధంగా ఉంది అనుకుందాం కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడ చెప్దాం. కోఆర్డినేట్ యాక్సిస్ ఈ విధంగా ఉన్నాయి. ఇట్ ఈస్ x యాక్సిస్, ఇట్ ఈస్ ద y యాక్సిస్. ఇక్కడ కట్ చేస్తుంది గివన్ లైన్ అంటే x plus y plus 1 is equal to x plus y is equal to 1 అనే లైన్ కట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఏ అంటాం, ఇట్ ఈస్ ద బి అంటాం. ఏ ఇంటర్సెప్ట్ ఏమొస్తుంది ఇక్కడ 1, 0 అవుతుంది. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఏమొస్తుంది 0, 1 అవుతుంది. ఓకే కోఆర్డినేట్ యాక్సిస్ యాజ్ ఎ డయామీటర్ r అన్నాడు. ఇది డయామీటర్ అవుతుందట అంటే x plus y is equal to 1 అనే లైన్ డయామీటర్ అయినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే ఇప్పుడు డయామీటర్ అవుతుందని కాబట్టి ఈ విధంగా సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ఈ విధంగా ఉంటుంది డయామీటర్ కాబట్టి ఏమొస్తుంది ఏబి యొక్క మిడ్ పాయింట్ ఏమొస్తుంది సెంటర్ అవుతుంది. అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఏ 1, 0 ఉంది, బి 0, 1 ఉంది. అంటే ఏమొస్తుంది 1 plus 0 by 2 అండ్ 0 plus 1 by 2. నవ్ ఇట్ ఈస్ ద సెంటర్ 1 by 2, 1 by 2. ఓకే అంటే ఏమొస్తుంది బి ఆన్సర్ కావచ్చు లేదా సి ఆన్సర్ కావచ్చు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. సెంటర్ 1 by 2 రెండిట్లలో ఉంది, డీలో లేదు, ఏలో లేదు కాబట్టి సరే ఈ రెండిట్లో లేదని ఫైండ్ అవుట్ చేయడం కొరకు అంతా రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కొరకు ఏమొస్తుంది రేడియస్ ఏమొస్తుంది ఇది ఏబి అనేది డయామీటర్ అంటుండు కాబట్టి దీని హాఫ్ రేడియస్ అవుతుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 1 by 2 ఇంటూ ఏబి అంటే 1 by 2 డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అంటే 1, 0, బి అంటే 0, 1. డిస్టెన్స్ ఏమొస్తుంది 1 - 0 1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 0 - 1 హోల్ స్క్వేర్ నౌ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 1 - 0 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది 1 రాస్తున్నాం అంటే √1 ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది 1. ఇట్ ఈస్ ఆల్సో 1. నౌ ఇట్ ఈస్ √1 + 1 అంటే √2 బై ఎంత అవుతుంది 2 అవుతుంది. నౌ ఇట్ ఈస్ ఆన్సర్ ఏమని రాయొచ్చు 1 by √2 హోల్ స్క్వేర్ అని రాస్తాం కాబట్టి √2 క్యాన్సిల్ అయితే 1 by √2. రేడియస్ ఏమవుతుంది 1 by √2. సెంటర్ ఏమైంది 1 by 2, 1 by 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు సి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ ఇఫ్ x, 3 అండ్ 3, 5 ఆర్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఇవి ఏమవుతున్నాయంట ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్స్ అట్ ఎండ్స్ అట్ ఇవి. ఓకే విత్ ద సెంటర్ ఎట్ 2, y దెన్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అన్నాడు. ఇది ఉంటుంది ఏం లేదు ఈ విధంగా ఉందనుకుంటున్నాం. ఇది ఏ బి ఈజ్ ద డయామీటర్ అనుకుందాం, సెంటర్ ఇది అనుకుందాం. ఏముంది x, 3 ఒక ఎండ్. నెక్స్ట్ సెకండ్ ఎండ్ ఏమవుతుంది 3, 5. సెంటర్ ఏమని చెప్పాడు 2, 5. ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనకు ఏబి మిడ్ పాయింట్ ఏమవుతుంది సి అవుతుంది. ఏబి మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది కాబట్టి 2, 5 కాదు సారీ 2, y. నౌ మిడ్ పాయింట్ ఆఫ్ 2, y ఈజ్ ఈక్వల్ టు ఏబి మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఏమని రాయొచ్చు x plus 3 by 2 x plus 3 by 2. నెక్స్ట్ ఇది ఏమొస్తుంది 3 plus 5 by 2. నౌ ఇప్పుడు దీని ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు x plus 3 by 2 ఈజ్ ఈక్వల్ టు అంటే 4 ఈజ్ ఈక్వల్ టు x plus 3 అవుతుంది. ఓకే ఇక్కడ ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు 3 plus 5 అంటే 8 by 2 అంటే ఎంత 4. నౌ ఈ 3 8 తీసుకొస్తున్నావు కాబట్టి 4 - 3 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది 4 - 3. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది. అంటే x అండ్ y ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4. ఇట్ ఈస్ ద ఏ ఆన్సర్ అంటే ఫస్ట్ వన్. ఓకే నౌ లాస్ట్ నెక్స్ట్ వన్ సరే చూడండి ఆప్షన్స్ లేవు ఇక్కడ
క్వశ్చన్ చూడండి. ద లైన్స్ 2x minus 3y is equal to 5 and 3x minus 4y is equal to 7 are two diameter of a circle of area 150 square units. Then the equation of these circles. ఇప్పుడు ఏమొచ్చిండు, 2 డయామీటర్స్ ఇచ్చిండు, సర్కిల్ యొక్క 2 డయామీటర్స్ ఇచ్చిండు, దాని యొక్క ఏరియా ఇచ్చిండు. అంటే అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమండి అక్కడ, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ అయ్యింది. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి మనకి ఏం తెలియాలి, సెంటర్ అండ్ రేడియస్ తెలియాలి. డయామీటర్స్ ఇచ్చిండు, 2 డయామీటర్స్ ఇచ్చింది కాబట్టి సెంటర్ తెలుస్తుంది. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు ఏమన్నట్టు, సర్కిల్ ఈ విధంగా ఉంటుంది, 2 డయామీటర్స్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఇచ్చిండు. అంటే వీటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, సెంటర్. తర్వాత ఇంకోటి రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కొరకు దీని యొక్క ఏరియా ఎంత అని చెప్పాడు, 154 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఏరియా అన్నాడు. ఏరియాకి ఫార్ములా ఏమని రాస్తాం, పై ఆర్ స్క్వేర్ అని రాస్తాం. పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాడు, 154. ఏరియా ఈజ్ గివెన్, పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 154. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సరే ఇప్పుడు ఏమొస్తుంది, ఈ 2 డయామీటర్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ డయామీటర్ ఈజ్ సెకండ్ డయామీటర్. ఫస్ట్ డయామీటర్ ఈజ్ ద 2x minus 3y minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 5 ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇయర్ 3x minus 4y ప్లస్ 7 కాబట్టి minus 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండింటిని సాల్వ్ చేద్దాం. రెండింటిని సాల్వ్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాయొచ్చు. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకొని ఇక్కడ డినామినేటర్ రాసేటప్పుడు ఇక్కడ కాన్స్టెంట్స్ను క్లోజ్ చేసి వీటి యొక్క డెటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 2 × -4 ఎంత అవుతుంది, -8. ఓకే, దీని డెటర్మినెంట్ ఏమవుతుంది, 3 × -3 ఏమవుతుంది, -9. కాబట్టి పైకి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి +9 అవుతుంది. ఈ విధంగా రాయండి. ఇక్కడ దీనికి అపోజిట్ సైన్ రాసి ఇక్కడ రాయండి, -8 + 9 రాయండి. ఇక్కడ ప్లస్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ రాయండి, అంతే సరిపోతుంది. ఇక్కడ దానికి అపోజిట్ రాయాలి y. సరే, నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్లో న్యూమరేటర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్స్ కోఎఫిషియెంట్స్ క్లోజ్ చేయండి. అప్పుడు మిగతా వాటి యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. -(-) ప్లస్ 3 × 7 ఎంత, 21. -(-) ప్లస్ 4 × 5 20. అంటే పైకి కాబట్టి మైనస్. అంటే ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 21 - 20 అంటే 1/-8 + 9 అంటే 1. y ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఇస్ ద -1. ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, y కోఆర్డినేట్స్ క్లోజ్ చేసి మిగతా యొక్క ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ y కోఆర్డినేట్స్ క్లోజ్ చేస్తున్నాం. 2 × -7 ఎంత అవుతుంది, -14. 3 × -5 అంటే -15 అవుతుంది. పైకి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి +15. నౌ y ఈజ్ ఈక్వల్ టు -14 + 15. ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద 1. అంటే x, y ఈజ్ ఈక్వల్ టు ఎవరి మనకు 1/1 అంటే 1. 1/-1 ఆన్సర్ ఇస్ ద -1. అంటే సెంటర్ ఏమొచ్చింది మనకు 1, -1. ఇట్ ఈస్ ద సెంటర్. నౌ ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ πr² ఈజ్ ఈక్వల్ టు 154 ఈజ్ గివెన్. ఓకే, స్క్వేర్ యూనిట్స్. సరే, π ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ 22/7 × r² ఈజ్ ఈక్వల్ టు 154. నౌ r² ఈజ్ ఈక్వల్, రైట్ డౌన్ 154. 22/7 ఏమని రాయొచ్చు, 7/22. ఇప్పుడు ఎంత అవుతుంది మనకు, 2 11 నౌ 2 7 14, 2 7 ఓకే, 11 1s 11 7s అంటే r² ఈజ్ ఈక్వల్ టు 7 × 7 అంటే ఎంత అవుతుంది, 49. అంటే మనకు రేడియస్, వీ నో దట్ రేడియస్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే సెంటర్ కాబట్టి వస్తుంది x -1² ప్లస్ y -1 ఉంది కాబట్టి +1² ఈజ్ ఈక్వల్ టు r² అంటే వస్తుంది 49. దీన్ని సింప్లిఫై చేస్తే x² - 2x + 1. దీన్ని కూడా బ్రాకెట్ ఓపెన్ చేస్తే y² + 2y + 1 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 49. x² + y², నెక్స్ట్ -2x ఇది ప్లస్ 2y, 1 + 1 ఎంత, +2. ఈ +49 ఇటు వస్తే -49 అవుతుంది. 2 - 49 అంటే ఎంత అవుతుంది, -47 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, x² + y² - 2x + 2y -47 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుందంటే ఆప్షన్లో ఇట్ ఈస్ ద బి ఆప్షన్. నెక్స్ట్, if the lines 3x - 4y - 7 equal to 0 and 2x - 3y - 5 is equal to 0 are two diameter of a circle of area 49 pi. సేమ్ ఇంతకుముందు ఉన్న క్వశ్చన్ సేమ్, కాకపోతే ఇక్కడ ఏమంటే 49 pi అని చెప్పాడు. ఇంతకుముందు ఉన్నటువంటి దానిలో 154 అని చెప్పాడు. ఇయర్ 49 pi. సరే, గివెన్ లైన్స్ 3x - 4y - 7 is equal to 0. Next line is 2x
మైనస్ 3y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసేటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు చేస్తాం. ఇప్పుడు ఏమని చెప్పిన x ఈజ్ ఈక్వల్ టు రాసేటప్పుడు ఫస్ట్ డినామినేటర్ రాయాలి. ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు రాసి ఈ విధంగా డినామినేటర్, దీనికి అపోజిట్ సైన్. సరే x వాల్యూ రాసుకున్నప్పుడు ఏం చేయాలి, కాన్స్టెంట్స్ క్లోజ్ చేసి మిగతా వాటి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 9. నౌ 2 ఇంటూ మైనస్ 4 అవుతుంది మైనస్ 8 ప్లస్ 8 రాయాలి ఇక్కడ. ఓకే, ఎక్స్ది న్యూమరేటర్ రాసేటప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ కోఫిషియన్స్ క్లోజ్ చేయాలి. అప్పుడు మైనస్ 4 ఇంటూ మైనస్ 5 ప్లస్ 20. మైనస్ 3 ఇంటూ మైనస్ 7 ఎంత అవుతుంది, మైనస్ అంటే ప్లస్ 21 కాబట్టి మైనస్ 21 రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమన్నా రాయాలి, మైనస్ ఆఫ్ మైనస్ 9 ప్లస్ 8. ఇప్పుడు ఏమొస్తుంది, వై ఇక్కడ డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి వైకి, కాబట్టి వై క్లోజ్ చేయాలి. అంటే 3 ఇంటూ మైనస్ 5 మైనస్ 15. నౌ 2 ఇంటూ మైనస్ 7 ఏమవుతుంది, మైనస్ 14 అవుతుంది అంటే ప్లస్ 14. నౌ ఇయర్ x is equal to 20 minus 21 answer is the minus 1 by minus 9 plus 8 answer is the minus 1. Now y is equal to 15 plus 14 answer minus 15 plus 14 at minus 1 by minus 9 plus 8 answer is the minus 1. Minus 1 into ikkada vasthundi minus of minus 1. Now x is equal to 1, y is equal to minus at minus plus and 1. Now x comma y is equal to vachinattu 1 comma 1 is the center అయిపోయింది. It is center of the radius, sorry center of the circle. Next find out చేయాల్సింది మనం ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కొరకు ఏమని చెప్పాడు, ఇట్ ఈస్ ద సర్కిల్ ఏరియా ఎంత అని చెప్పాడు, 49/100. సరే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమని తెలుసు, πr² ఈజ్ ఈక్వల్ టు 49/100. పై క్యాన్సల్, r² ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 49. సేమ్ ఇప్పుడు ఏమవుతుంది, సెంటర్ ఇది ఇట్ ఈస్ ద సెంటర్ 1 కామా మైనస్ 1, రేడియస్ ఈజ్ ద 49 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 49. దీన్ని ఓపెన్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ చేస్తే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49. నౌ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ 49 తీసుకొస్తున్నాం కాబట్టి మైనస్ 49. 2 మైనస్ 49 ఆన్సర్ ఇస్ ద మైనస్ 47 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 0. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ చూద్దాం ఏముందో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 47 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, దట్ మీన్స్ బి ఆప్షన్. సరే, నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బీ స్క్వేర్ యాజ్ ద రియల్ రూట్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా. అంటే ఏమొస్తుందంటే ఈ ఈక్వేషన్స్కి ఆల్ఫా కామా బీటా రూట్స్ అన్నాడు. అండ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ద రియల్ రూట్స్ ఏమొస్తుంది ఇక్కడ, beta and gamma and delta. If circle is denoted by c at is drawn with the points alpha comma gamma and beta comma delta. Next, extremes of a diameter, ఇవేమవుతా extremities అట. అప్పుడు ఏమంటా diameter, then equation of C is the circle అంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే, మనకు ఆల్రెడీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రూట్స్ ఇచ్చిండు, అంటే ఈ ఈక్వేషన్ రూట్స్ ఇవని చెప్పిండు, ఈ ఈక్వేషన్ రూట్స్ ఇవని చెప్పాడు. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది. అంటే ఏమొస్తుంది, రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆప్షన్ తప్పడది వై స్క్వేర్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఆప్షన్ ఏమొస్తుంది అప్పుడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax 2py మైనస్ బీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.